అందరికీ నమస్కారం. ఈరోజు మనకున్న 18 పురాణాలలో ఒకటైన బ్రహ్మాండ పురాణం గురించి తెలుసుకోబోతున్నాము. ఇందులో సృష్టి రహస్యాలు, కాలచక్రం, దేవతల మహిమలను గురించే ఈ పవిత్రమైన గ్రంథంపై మొత్తం 20 కఠినమైన ప్రశ్నలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీకు నిజంగా ఎంత తెలుసో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా క్విజ్ ప్రారంభిద్దామా? క్విజ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ని చూసి మరింత జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్. బ్రహ్మాండ పురాణం ప్రధానంగా ఏ దేవుని మహిమను వివరిస్తుంది? విష్ణువు, శివుడు, బ్రహ్మ, దేవి. బ్రహ్మ. ఈ పురాణము సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క సృష్టి విధానాన్ని వివరిస్తుంది. బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన విశ్వ నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు? జగచ్చక్రం, బ్రహ్మాండం, లోకతంత్రం, సృష్టి వలయం. బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే విశ్వము మొత్తము ఒక గుడ్డు ఆకారంలో ఉన్నదన్న భావన. బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఎక్కడ లభిస్తుంది? ఉపఖండం, ఉత్తర భాగం, మధ్య భాగం, పూర్వ భాగం. ఉత్తర భాగం. లలితా సహస్రనామం ఈ పురాణంలోని ముఖ్యమైన భాగం. బ్రహ్మాండ పురాణం ఏ పురాణాల వర్గానికి చెందింది? సాత్విక, రాజస, తామస, ఉపపురాణం. రాజస. ఇది రాజస పురాణముగా పరిగణించబడుతుంది. ఈ పురాణములో కాలచక్రం ఎలా వివరించబడింది? యుగాలు, మన్వంతరాలు, కల్పాలు అన్నీ. అన్నీ. కాలాతి యుగాలు, మన్వంతరాలు, కల్పాలుగా విభజించారు. బ్రహ్మాండ పురాణం ప్రకారము సృష్టి మొదట ఎవరి వల్ల ప్రారంభమైనది? విష్ణువు, బ్రహ్మ, శివుడు, దేవి. బ్రహ్మ. బ్రహ్మ సృష్టి ప్రక్రియను ప్రారంభించిన వాడిగా చెప్పబడింది. ఈ పురాణములో లలితాదేవిని ఎలా వర్ణిస్తారు? శక్తి స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, భక్తి రూపిణి, మాయాస్వరూపిణి. శక్తి స్వరూపిణి. లలితాదేవి పరాశక్తిగా వర్ణించబడింది. బ్రహ్మాండ పురాణం ప్రకారం లోకాలు ఎన్ని? 7, 10, 14, 21. 14 లోకాలు ఉన్నాయని వివరణ. ఈ పురాణములో బ్రహ్మకు ఎన్ని ముఖాలు ఉన్నాయి? 1, 2, 4, 5. 4. బ్రహ్మ 4 ముఖాలతో ఉన్నాడు. బ్రహ్మాండ పురాణములో ప్రధానంగా ఏ విషయం వివరించబడింది? యుద్ధాలు, సృష్టి, భక్తి, యోగా. సృష్టి విశ్వ నిర్మాణం ముఖ్యంగా చెప్పబడింది. ఈ పురాణములో నారదుడు ఎవరితో సంభాషిస్తాడు? విష్ణువు, బ్రహ్మ, శివుడు, అగ్ని. బ్రహ్మ. నారదుడు బ్రహ్మతో సంభాషణలు చేస్తాడు. బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ దినం కాలం ఎంత? 1 యుగం, 100 యుగాలు, 1000 మహాయుగాలు, 1 కల్పం. 1000 మహాయుగాలు. ఒక బ్రహ్మదినం = 1000 మహాయుగాలు.
ఈ పురాణములో శక్తి ఆరాధన ఎలా వివరించబడింది? ఉపవాసం, యజ్ఞం, తంత్రం, భజన. తంత్రం. తంత్ర విధానంలో శక్తి ఆరాధన ఉంటుంది. బ్రహ్మాండ పురాణం ఏ కాలంలో రచించబడింది? వేదకాలం, పురాణ కాలం, మధ్యయుగం, ఆధునిక కాలం. పురాణ కాలం. ఇది పురాణ కాలంలో రచించబడిన గ్రంథం. బ్రహ్మాండ పురాణంలో ప్రధానంగా ఏ తత్వం ఉంది? అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, శక్తి తత్వం. శక్తి తత్వం. శక్తి తత్వం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ పురాణంలో ప్రపంచం ఎలా నిర్మించబడిందని చెబుతుంది? గోళాకారం, చక్రాకారం, అండాకారం, సమతులంగా. అండాకారం. విశ్వము అండం ఆకారంలో ఉందని చెబుతుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం జీవుల ఉద్భవం ఎలా జరిగింది? యాదృచ్ఛికంగా, దేవుని సంకల్పం ద్వారా, ప్రకృతి ద్వారా, యజ్ఞం ద్వారా. దేవుని సంకల్పం ద్వారా. దేవుని సంకల్పం ద్వారా సృష్టి జరిగింది అని చెప్పబడుతుంది ఈ పురాణంలో. ఈ పురాణంలో ప్రధానముగా ఏ మార్గం ప్రాముఖ్యం పొందింది? జ్ఞానం, భక్తి, కర్మ, అన్నీ. అన్ని మార్గాలు ప్రాముఖ్యం పొందాయి. బ్రహ్మాండ పురాణంలోని ఉపదేశం ఏది? ధర్మం, అర్థం, కామం, మోక్షం. మోక్షం. మోక్ష మార్గం గురించి వివరణ ఉంది. ఈ పురాణం ద్వారా ఏమి నేర్చుకోవచ్చు? జీవన విధానం, ధర్మం, సృష్టి రహస్యం, అన్నీ. ఈ పురాణం జీవితం, ధర్మం, సృష్టి గురించి తెలియచేస్తుంది. మీరు ఎన్ని సమాధానాలు కరెక్ట్గా చెప్పారో కమెంట్లో చెప్పండి. ఇలాంటి భక్తి క్విజ్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.